హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కన్యాకుమారిలో ఉన్నాను. భారతదేశం దక్షిణ చివరన ఉన్న ఈ ప్రదేశం 3 వైపులా సముద్రాలతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఇక్కడి దృశ్యం నిజంగా అద్భుతం. కన్యాకుమారిలో సూర్యోదయం చూడటం ఒక ప్రత్యేకమైన అనుభూతి. సముద్రం నుంచి సూర్యుడు పైకి వస్తున్న దృశ్యం చాలా అందంగా ఉంటుంది. నా వెనకాల కనిపిస్తున్నది వివేకానంద రాక్ మెమోరియల్. సముద్రం మధ్యలో ఉన్న ఈ ప్రదేశానికి పడవలో వెళ్ళవచ్చు. స్వామి వివేకానంద ఇక్కడ ధ్యానం చేశారని చెబుతారు. ఈ సముద్రం మధ్యలో నిలబడితే ఆ ప్రశాంతతను మనం కూడా అనుభవించవచ్చు. ఇదిగో అక్కడ కనిపిస్తున్నది తిరువళ్ళువర్ విగ్రహం. సముద్రం మధ్యలో నిలిచిన ఈ భారీ విగ్రహం కన్యాకుమారి గుర్తింపుల్లో ఒకటి. కన్యాకుమారిలోని భగవతి అమ్మవారి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కన్యాకుమారి గురించి మరో ఆసక్తికరమైన విషయం, ఇక్కడ అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు జర్నీ ఇంతే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు ఇంకా మంచి కంటెంట్ చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. మళ్ళీ మరో జర్నీలో కలుద్దాం. బాయ్.